హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అము స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో విద్యా దృక్పథాల కింద విద్యకు ఇవ్వబడినటువంటి వివిధ నిర్వచనాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మోక్ష సాధనే విద్య అని పేర్కొన్నది ఉపనిషత్తులు. శంకరాచార్యుల ప్రకారం ఆత్మ సాక్షాత్కారమే విద్య. నెక్స్ట్ వన్, దయానంద సరస్వతి గారి ప్రకారం శీల నిర్మాణమే విద్య. నెక్స్ట్ వన్, దుఃఖాన్ని నివారించడమే విద్య అని బౌద్ధ మతం తెలిపింది. తర్వాతది, మనసును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్ గారు పేర్కొన్నారు. మిగిలిన డెఫినేషన్స్ని చూసినట్లయితే, తప్పును తరిమేసి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని సోక్రటీస్ గారు, మానవ జీవితంలో సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరమని సోక్రటీస్ గారు, మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేదే విద్య అని ప్రోబెల్ గారు, వ్యక్తి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించేదే సరియైన విద్య అని డెకార్టే గారు, మనిషిలోని దైవత్వంను వెలికి తీసేదే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ గారు, జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆత్మజ్ఞానమే విద్య, ఆది మానవుణ్ణి కర్మణ్యునిగా చేసేదే విద్య అని భగవద్గీత, నైతిక విలువలు మరియు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని హెర్బర్ట్ గారు, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ గారు, సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని పెంచేదే విద్య అని ప్లేటో గారు, మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివృద్ధి చేయడమే విద్య అని స్వామి వివేకానంద గారు, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియే విద్య అని జాకిర్ హుస్సేన్ గారు నిర్వచించడం జరిగింది. ఫ్రెండ్స్, విద్యకు సంబంధించినటువంటి ఈ నిర్వచనాలన్నీ కూడా మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవ్వాలని కోరుతూ, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.